బడ్జెట్లో నిజామాబాద్ పసుపు బోర్డుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో ఇందూరు పసుపు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పైసెస్ బోర్డు, టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డుకు మాత్రం నిధులు కేటాయించింది. పసుపు బోర్డుపై వివక్ష చూపించిందని అన్నదాతలు మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లలో పసుపు బోర్డు పైన స్పష్టత లేదు. ఒక్క రూపాయి కూడా బోర్డుకు నిధులు కేటాయించలేదు కేంద్ర ప్రభుత్వం. అదే తరహాలో ఏర్పాటు చేసినటువంటి 4 బోర్డులు, కాఫీ బోర్డు, టీ బోర్డు, రబ్బర్ బోర్డు, స్పైసెస్ బోర్డులకు నిధులు కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును కనీసం పట్టించుకోలేదు. నిర్మలా సీతారాం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పసుపు రైతులు నిరాశతో ఉన్నారు. మరి బోర్డు మాత్రం ఏర్పాటు చేశారు, దాని నిధులేంది, విధులేంది, విధి విధానాలు ఏ విధంగా ఖరారు చేశారు అనే అంశం పట్ల పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే క్రాప్ను తీస్తున్నారో పసుపును తీసి మార్కెట్ యార్డుకి తరలిస్తున్నారు రైతులు. ఈ ప్రస్తుతం మనం ఏదైతే మార్కెట్ యార్డ్లో పసుపులు రైతుకు తీసుకొచ్చారు, మార్కెట్ యార్డ్లో మనం ప్రస్తుతం ఉన్నాం. మార్కెట్ను ప్రాసెస్ చేసిన తర్వాత మార్కెట్లో పసుపుని తీసుకొచ్చేసి ఇక్కడ బిడ్డింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. బిడ్డింగ్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ద్వారా ఆన్లైన్ ద్వారా రేటు నిర్ణయించడం జరుగుతుంది. ప్రస్తుతం 10,000 నుంచి 12,000 రూపాయలు, అంటే చాలా తక్కువగా ఉంది, గరిష్ట స్థాయికి పడిపోయింది. ఈ విధానం పట్ల తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే మరింత కృంగిపోయే ప్రమాదం ఉంది. పసుపు రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు మాత్రం ఏర్పాటు చేశారు, కానీ బోర్డులో ఇలాంటి విధి విధానాలు ఖరారు కాలేదని రైతుల్లో అయితే ప్రస్తుతం ఆందోళన నెలకొంది. బోర్డులో విధి విధానాలు ఖరారు అయితే ఈ ఇనాం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంది, లాభం ఏంది, నష్టం ఏంది అనే పైన క్లారిటీ ఇవ్వాల్సింది ఉంటుంది. ఆ రకంగా ఆ దిశగా అడుగులేదు కేంద్ర ప్రభుత్వం. బోర్డు నామమాత్రంగా పెడితే సరిపోదు, కనీసం విధి విధానాలు ఏర్పాటు చేయాల్సింది ఉంటుంది. రైతులతో ఒక సెమినార్ లాంటి సమావేశం ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో ఈ ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ పరిసర ప్రాంతాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో బిడ్డింగ్కి వస్తారు కాబట్టి ఈ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రేటు ప్రాసెస్కి అవుతుంది కాబట్టి కనీసం అనుకూలమైన వాతావరణం లేదు. పసుపు రైతులు ఆందోళన చెందుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. బోర్డును ఏర్పాటు చేస్తున్నామని చేతులు దులుపుకున్నటువంటి నాయకులు ఇవాళ కనీసం ఇప్పుడు పసుపుని బయటకు తీస్తున్నారు. వాటి విధి విధానాలు పూర్తి స్థాయిలో ఖరారు చేయకపోవడం పట్ల ప్రాసెసింగ్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మద్దతు ధర కనీసం ఉండటంతో పాటు దానికి టర్మరిక్ కావాల్సినటువంటి విధి విధానాలు పూర్తి స్థాయిలో తయారు చేస్తే తప్ప అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పసుపు రైతులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి సమావేశం ఏర్పాటు చేస్తుండనే బాగుంటుందనే అభిప్రాయం పసుపు రైతుల్లో ఉంది. మనం కొంతమంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ధర? మీరు పండించే పసుపు ధరకి ఇప్పుడు మార్కెట్ ఈఎన్ఎం ద్వారా బిడ్డింగ్ ద్వారా నిర్ణయించే ధరకు సరిపోతుందా? కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో మిగతా 4 బోర్డులు, టీ బోర్డు, కాఫీ బోర్డు, స్పైసెస్ బోర్డు, అదేవిధంగా రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించింది. ఓన్లీ పసుపు బోర్డుకు మాత్రం నిధులు కేటాయించలేదు. ఈ టర్మరిక్ బోర్డు పట్ల వివక్ష స్పష్టంగా కనబడుతుంది. విధి విధానాల ఖరారు కాలాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మీరంతా మార్కెట్కు పసుపును తీసుకురావడం జరుగుతుంది. ఎట్లుంది పరిస్థితి? ఈరోజు మార్కెట్ యార్డ్ తీసుకొచ్చినాం, నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి. మా దోమచంద్ గ్రామం, నిజామాబాద్ డిస్టిక్. పసుపు బోర్డు ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ప్రకటించి ఎట్లా ఉందంటే తూతు మంత్రంగా ప్రకటించి చేతులు దులుపుకున్నట్టుంది. దీన్ని టర్మరిక్ బోర్డు ప్రకటించిన చైర్మన్ స్వయాన రైతు ఆయన. సరే, ఇది ఒక సంతోషమైన వార్తనే. కాకపోతే వేరే ఏదైతే బోర్డులు ఉన్నాయి, కాఫీ బోర్డు ఉంది, పొగాకు బోర్డు ఉంది, ఇవన్నిటికీ మొన్న బడ్జెట్ కేటాయించినారు. ఈ పసుపు బోర్డు ఏదైతే బోర్డు ప్రకటించిన తర్వాత ఈ బడ్జెట్లో దీనికైనా బడ్జెట్ కేటాయించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ఎట్లా అంటే రైతులకు కొంచెం కష్టం కాకుండా ఏది కష్టం ఉంది. ఇప్పుడు బాయిలర్ సిస్టమ్ ఏదైనా చైనింగ్ సిస్టమ్, దాంట్లో ఏదైనా మిషనరీ సిస్టమ్ ఇంకా వేరే కొత్తగా తీసుకొచ్చి ముందుకు తీసుకుపోయేందుకు ఏది పని చేయాలని బడ్జెట్ కావాలి. ప్రజెంట్ ఈ బడ్జెట్లో అయితే ఏది కేటాయించలేరు. ఈ బడ్జెట్లో ఏదైనా కేటాయించుంటే ఇప్పుడు ఎందుకంటే పసుపు బయటకు తీసే సమయం వచ్చింది. ఆల్రెడీ మార్కెట్కి మేము తీసుకొస్తున్నాము. ఈ మార్కెట్కి తీసుకొచ్చే సమయానికల్లా బోర్డు అని ప్రకటించారు, బోర్డు చైర్మన్ ప్రకటించారు. ఆయన కూడా ఏదైనా ముందుకెళ్ళి పని చేయాలని బడ్జెట్ అనేది అవసరం ఉంటుంది. అన్ని బడ్జెట్ కేటాయించండి, దీనికి బడ్జెట్ కేటాయించి ఉంటే ఈ సీజన్లో ఏదైనా అయ్యేది. పోయిన సంవత్సరము ఈ సంవత్సరంకి టాలీ చేసుకుంటే రేటు పోయిన సంవత్సరము గత ఏప్రిల్లో స్వయం నేనే మార్కెట్లోకి వచ్చి 18,000 చిల్లరకు అమ్ముకొని పోయినాను. ఇప్పుడు అది మంచి మాల్ అయితే ఇవాళ ఏర్పడుతుంది. 12,000, 11,000, 9,000, 10,000 అంటున్నారు. ఈ రేటుతో కూడా గిట్టుబాటు కాదు. ఎందుకంటే కూలీల ఖర్చు ఎక్కువైపోయింది, పెండ లారీల ఖర్చు ఎక్కువైపోయింది, పెట్టుబడి ఎక్కువైతుంది. కాబట్టి ఈ ఉన్న రేటుతో మనకు సరిపోదు. మీరు చెప్పండి, బోర్డు ఏర్పాటు చేశారు,
ఇప్పుడు టర్మరిక్ ప్రాసెస్ నడుస్తుంది, మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ధర ఎట్లుంది, బోర్డు వల్ల ఉపయోగం ఏమైనా ఉందా, కనీసం నిధులు విధులు కేటాయించని బోర్డు వల్ల కొలువు తీరింది. చైర్మన్ మాత్రం ఏర్పాటు చేశారు, కాగితాలకే పరిమితం చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. క్షేత్రస్థాయిలో ఆ లెవెల్ అధికారులు కానీ ఇప్పటివరకు రైతులతో ఇంటరాక్ట్ అయినట్టుగా సందర్భం లేదు. ఢిల్లీ నుంచి పెద్దలు రాలేరు, కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించదు. ఓవరాల్గా చూస్తే పసుపు రైతు ఇవాళ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? పసుపు అంటే చాలా ఖర్చుల కూనుకపోయిన పసుపు. ఎందుకంటే 2010లో రేట్ వచ్చినండి, అప్పుడు ఎంత 10 నుంచి 17 దాకా. ఆశకు అన్నీ పెరిగిపోయినాయి. పిండ లారీలు అప్పుడు ఎంత ఉండేది సార్, 8,000 ఉండే ఒక లారీకి. అయితే ఇప్పుడు 40,000 దాకా అయినాయి, 35 నుంచి 40. అందుకొరకు దానికి మళ్ళీ మట్టి ఎరువు చాలా అవసరం. అందుకొరకు నిండుతలేదు పసుపు. 15,000 మద్దతు రేటు, కనీసం సూర నుంచి మంచిదానికి కాల్చేదానికి 15 దాకా ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. మేము మంచిగా పత్తి పెట్టుకొని జొన్నలు పోసుకుంటున్నాం, అది ఏ రూపాయి ఖర్చు లేదు. అదే పోపు అంటున్నారు, ఎందుకంటే రెండుతలేదు. దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు తప్ప కనీసం విధి విధానం లేవు. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పరిశీలన లేదు రైతులు అంటున్నారు. మరో రైతుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మార్కెట్కి తీసుకొచ్చారు, పసుపును తరలించారు, ప్రాసెస్ నడుస్తుంది, మార్కెట్ ధర ఎట్లుంది? ఇవాళ బోర్డును ఏర్పాటు చేశామని చెప్పారు, కనీసం బోర్డు యొక్క హక్కులు విధులు కానీ క్షేత్రస్థాయిలో ఆ అధికారులు కానీ పర్యవేక్షణ లేదు. ఈనాందారని కొనసాగుతుంది. పరిస్థితి ఎట్లా ఉంది? క్షేత్రస్థాయిలో రైతు పసుపు పండించే పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో కనబడే పరిస్థితి కనబడతలేదు. ఎట్లుంది సారు? మాకు పసుపు గిట్టుబాటు ధర పెడతామని కేంద్రం చెప్పింది. గిట్టుబాటు ధర లేదు. ఈ పసుపు ఈ ధరలు వస్తే మాకు రెండది. మాకు అన్ని ధరలు పెరిగినాయి, పెడ ధరలు పెరిగినాయి, ఇక కూలి ధరలు పెరిగినాయి. ఈ గిట్టుబాటు ధర మాకు 16 నుంచి 17,000 పోతేనే నడుతుంది. పెన సంవత్సరము ఇటువంటి పసుపే 17, 18 పోయింది. ఆ లెక్కలు తెచ్చినాం మేము. ఇప్పుడు ఫస్ట్ తెచ్చులే ముహూర్తంలో మంచిగా ఉండము, గిట్టుబాటు ధర తెచ్చుకుందామని. ఈ ధర పోతే మాత్రం రెండది. కూలీలు పెరిగినాయి, కట్టెలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, ప్రతి ఒక్కటి పెరిగిపోయింది. అయితే ఈ కేంద్రము మరి పసుపు బోర్డు వచ్చిందేమో, నీరు చేస్తాడు కావచ్చని పెట్టినాం పసుపులు, అవన్నీ వీకినాయి. మళ్ళా మొదటి ధరకు వచ్చింది. ఈ ధరకు వస్తే మాత్రం గిట్టుబాటు కాదు పసుపు. ఈ ధర ఉంటే మేము బతకలేము. వ్యవసాయాలు బంద్ చేసి పోమనిపిస్తున్నాయి ఈ ధరకు. ఈ ధర ఉంటే గిట్టుబాటు పడక అవి కూలోళ్ళు పెంచారు, అన్ని ప్రతి ఒక్కరు పెరిగిపోయింది. కట్టెల ధర పెరిగింది, మిషన్ల ధర పెరిగింది. ఏ ధర అంటున్నారు కదా, బోర్డు ఏంది? పసుపు బోర్డు కేంద్రం నుంచి వస్తాను కదా మోడీ, అది ఏ బోర్డు లేదు, ఏది ఏర్పడతలేదు. గదే ఆట ఉన్నది. మళ్ళీ బోర్డుతో న్యాయం జరుగుతుంది అనుకున్నారా మీరు? అనుకున్నాం. బోర్డుతో న్యాయం వస్తుందేమో, గవర్నమెంట్ మద్దతు ధర పెడతాడు, పెట్టలేడుగా బోర్డు. ఇంకా నిరుడికి పోయింది, తక్కువ ధర ఉన్నది పసుపులు. ఇప్పుడు బోర్డు ఏది బయట బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత పసుపు ధర పాతాళానికి పడిపోయింది. పాతాళం పడిపోయింది. మరి పాతాళం పడితే మేము చాలిసుకుంటాం, పసుపు పెట్టాం. బోర్డు వస్తాం, ఆశతో పెట్టుకుంటాం, పోతున్నాం. ఇక వస్తాను, అది వస్తాను లేదు. మొత్తానికి ప్రజల్లో ఒక డౌట్ క్లియర్ చేయాల్సిన ఆవశ్యకత ఇటు కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన స్పష్టంగా ఉంటుంది. అధికార యంత్రాంగం ఈ రైతులకు చెప్పే విషయాల్లో గందరగోళంగా ఉంది. బోర్డును ఏర్పాటు చేశారు తప్ప విధి విధానాల్లో స్పష్టత లేదు. ఇప్పటికే పసుపు ప్రాసెస్ స్టార్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో, బడ్జెట్ కేటాయించడంలో కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఈ ఏదైతే బడ్జెట్ ఉందో, బడ్జెట్లో పూర్తి స్థాయిలో ఈ పసుపుకు సంబంధించిన బడ్జెట్ని అలొకేట్ చేయకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విధులు లేని బోర్డు ఏ విధంగా కొనసాగుతుంది? రైతులు ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ పసుపు బోర్డు పరిస్థితి అత్యంత దయనీయ స్థితికి పడిపోతుంది. ఇదే పద్ధతి కొనసాగితే భవిష్యత్తులో టర్మరిక్ను పండించడం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఇదే సంవత్సరానికి బోర్డు లేని సమయంలోనే మంచిగా ధర ఉండే 18,000 రూపాయలు ఉండి ఇప్పుడు 12,000 నుంచి 13,000 రూపాయలకు పలుకుతుందంటే ఇబ్బందికరంగా ఉంది. బోర్డు ఏర్పాటు చేయకన్నా ముందే న్యాయం ఉండే. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా అడుగులేయాలి. మద్దతు ధర 15,000 పైగా కేటాయిస్తే రైతు ఇవాళ బాగుపడతాడనే ఆలోచన సర్వత్రా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బోర్డుకు సంబంధించిన చైర్మన్ కానీ, పల్లె గంగారెడ్డి కానీ, మిగతా సంబంధించిన నాయకులు కానీ క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రధానంగా దృష్టి సారించి పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళ శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ పసుపు మార్కెట్.